లేజర్ అండ్ లాప్రోస్కోపీ స్పెషలిస్ట్ డాక్టర్ రఘుతేజ గారు ఏఎన్ఎన్ మహా అవార్డ్స్ సొంతం చేసుకున్నారు. సో ఈ అవార్డు తీసుకున్నందుకు సార్ ఎలా ఫీల్ అవుతున్నారో వారి మాటలను తెలుసుకుందాం. హలో సార్. హలో, హాయ్. సో చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఏఎన్ఎన్కి ఈ అవార్డు ఇచ్చినందుకు. అంటే దీనివల్ల రెస్పాన్సిబిలిటీ చాలా పెరిగింది. ముఖ్యంగా అవేర్నెస్ క్రియేట్ చేయాలి జనాల్లో అనే రెస్పాన్సిబిలిటీ అయితే డెఫినెట్లీ పెరిగింది. ట్రీట్మెంట్ ఎట్లాగో జరుగుతూ ఉంటుంది, ఆపరేషన్ జరుగుతూ ఉంటాయి, ఇంజెక్షన్స్ వెళ్తూ ఉంటాయి, బట్ జనాలకి అవేర్నెస్ క్రియేషన్ అనేది చాలా లోపిస్తుంది. ఇప్పుడు చాలా పెరుగుతున్నాయి, అట్లీస్ట్ డాక్టర్స్ అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు చాలామంది, కానీ ఆ అవేర్నెస్ అనేది జనాలకి భయపెట్టే విధంగా ఉండొద్దు. సో ఇదైతే ఈ సిమ్టమ్ అయితే ఇట్లా తల తిరిగినట్టు అయిపోతుంది, పడిపోతారు, ఇట్లా భయపెడుతున్నారు చాలామంది. సో ఈ ఇంటర్నెట్ ఆధ్వర్యంగా డాక్టర్స్ అనేవాళ్ళు జనాలని ప్రాపర్గా అవేర్నెస్ క్రియేట్ చేయాలి, వాళ్ళకు ఒక ధైర్యాన్ని నింపాలి, కానీ వాళ్ళకు ఒక భయం లాగా మనం చేయకూడదని నేను ఈ మాధ్యం ద్వారా చెప్పదలుచుకున్నాను. సార్ ఇప్పుడు అంటే డాక్టర్స్ ఓన్లీ క్లినిక్లోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా టిప్స్ చెప్పడం కానివ్వండి, కొంతమంది ఫేక్ డాక్టర్స్ కూడా ఉంటున్నారు. సో వాళ్ళని అంటే ప్రివెంట్ చేయాలి అని అంటే జనాలు వాళ్ళ నుండి జాగ్రత్తగా ఉండాలి అని అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? జనాలకు అదే చెప్తున్నాను, ఏంటి అంటే ఎవరు ప్రాపర్ వాళ్ళకి ఏమైనా స్పెషలైజేషన్ ఉందా, దేని బేస్ పైన మాట్లాడుతున్నారు అనేది చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంటర్నెట్ చాట్ జీపీటీ వచ్చింది, చాలా వచ్చినాయి, జెమినీ చాలా వచ్చినాయి, వాటిలో నుంచి ఎవరు ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొని మంచి కెమెరాలు పెట్టుకొని చెప్పడం చాలామంది చేస్తున్నారు. బట్ ఆ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అనేది జనాలు ఎవరు ఇస్తున్నారు, ఆ క్యాండిడేట్ ఎవరు, ఆయన డాక్టర్, ఆయన స్పెషలైజేషన్ ఉందా, ఆయనకి ఏం బేస్ ఉంది మాట్లాడడానికి అని తెలుసుకొని డెఫినెట్లీ జనాలు అప్పుడు మాత్రమే ఫాలో అవుతే చాలా బెటర్గా ఉంటుంది. గుడ్డిగా ఎవరిని పడితే వాళ్ళని ఫాలో అవ్వడం, లేదంటే వాళ్ళు చెప్పింది ఊరికే గుడ్డిగా నమ్మేయడం అనేది మంచిది కాదు. అవి అవాయిడ్ చేయాలి. ఈవెన్ ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ఎవరైనా కూడా కొంచెం ఇలాంటివి తగ్గించుకుంటే బాగుంటుంది. అంటే ఎక్కువగా చెప్పేయడం, ఎక్కువగా లేనిది కల్పించి చెప్పడం, భయపెట్టడం, సిమ్టమ్స్ బేస్డ్ చేయడం అది అడ్వైజబుల్ కాదు. సో ఏదైనా కూడా ఒక డయాగ్నోసిస్ బేస్డ్ అండ్ ట్రీట్మెంట్ అప్రోచ్ బేస్డ్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ బేస్డ్ సైడ్ వెళ్ళాలి, కానీ సిమ్టమ్స్ బేస్ చేసుకొని భయపెట్టి జనాలని ఎప్పుడు కూడా చేయకూడదు, ముఖ్యంగా సోషల్ మీడియాలో అని నేను చెప్పాను. థ్యాంక్ యూ సార్ అండ్ కంగ్రాచులేషన్స్ అండ్ రిసీవింగ్ దిస్ అవార్డ్. సో ఇలాంటి అవార్డ్స్ ఇంకెన్నో అందుకోవాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.